బోడుప్పల్ నుంచి వస్తాము. అయితే నేను డాడీని 2023 నుంచి ఫాలో అవుతాను లైవ్లో. డాడీ 31st ప్రేయర్ పెడతారు నైట్ టైంలో, ఎవ్రీ ఫస్ట్కి. నేను అట్లా ఫాలో అయ్యేది, బాబు కడుపులో ఉన్నప్పటి నుంచి ఫాలో అయ్యేదాన్ని. అయితే నేను మే 1st వీక్ నుంచి ఇక్కడికి వచ్చాను, ఫస్ట్ సండే నుంచి. నేను ఎలా వచ్చానంటే చనిపోదామనే స్టేజ్లో వచ్చాను. నా కుటుంబ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్, చాలా ప్రాబ్లమ్స్తో నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ సండే డాడీ ఏం చేశాడంటే మిరాకిల్ సండే పెట్టాడు. అసలు నాకు మస్తు అనిపించింది. నేను సెకండ్ సండే వచ్చాను, మళ్ళీ ప్రేయర్ చేసుకొని వెళ్ళాను. నాకు థర్డ్ సండే నుంచి ఇంట్లో మొత్తం బ్లెస్సింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎలా అంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిండు, ఆకాశ వాకిలి తెరిచి ఆనంద తైలంతో నేను అభిషేకిస్తా అన్నాడు. ఒక 7 years నుంచి నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు. కానీ నేను డాడీ దగ్గరికి వచ్చినప్పుడు అది నెరవేరింది. నేను 7 Fridays కొన్ని లైవ్లో ఏకీభవించేదాన్ని. డాడీ మీటింగ్స్ పెడితే మేము ఏకీభవించే వాళ్ళం, ఫ్రెండ్స్ ఒక 4 members. నాకు మస్తు అనిపించింది. నేను ఇక్కడికి రావడం, మమ్మీ డాడీని లైవ్లో చూడడం ఇంకా మంచిగా అనిపించింది. నా కుటుంబంలో ఏదైతే ఏలుతుందో అది మొత్తం సెకండ్ సండేలోపు క్లియర్ అయిపోయింది. ఇంట్లో నేను ఏదైతే 7 years నుంచి కోల్పోయానో, నా 7 years బ్లెస్సింగ్ డాడీ దగ్గర నాకు వచ్చేసింది. ఎంతో అనారోగ్యంతో బాధపడేదాన్ని. నా భర్తగిన చనిపోవాలనుకున్నాడు, ఒక హైందవుడు, ఒక హిందూ ధర్మం నుంచి వచ్చినవాడు. తనగిన బాధపడ్డాడు, తను ఫస్ట్ పంపించదలుచుకోలే. నేనే ఏదో ఒక అవుటింగ్ అని చెప్పి పిల్లలు తీసుకొని ఇక్కడ రావడం స్టార్ట్ చేశాను. నా కుటుంబానికి ఇప్పుడు ఒక హిందువు కదా, తనే ఇప్పుడు రోజు వెళ్ళమని పంపిస్తున్నాడు. నేను ఊహించుకుంది ఒకటైతే ఊహించిన దానికంటే నాకు ఎక్కువ ఇచ్చిండు. చాలా చాలా ఎక్స్పెక్ట్ చేయండి ఇచ్చిండు. రేపు గడిస్తే ఎలా అనుకునే నేను ఈరోజు మొత్తం బ్లెస్సింగ్ అయిపోయింది. కుటుంబం అంతా ఆశీర్వదింపబడింది. గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్దామా? థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. ఈ చిన్ని సాక్ష్యం దీవించింది. చూడండి సహోదరి వారు ఎంత గొప్ప సాక్ష్యం తెలియజేస్తున్నారంటే, మరి బోడుప్పల్ నుంచి వారు ఈ కల్వరి మార్గం గ్లోరియా చర్చ్ తార్నాకి రావడం జరుగుతుంది. మరి సహోదరి ఇక్కడికి రాకముందే మా లైవ్లన్నీ కూడా ఫాలో అయ్యేవారంట. ఫాలో అవుతూ వారు ఎంతగానో అంటే ఆత్మికంగా ఎదుగుతున్న సమయంలో మరి మేము ఇక్కడ సికింద్రాబాద్ ఇక్కడ తార్నాక్ రావడం వారు తెలుసుకొని ఇక్కడ ఆరాధనలో వారు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. మరి మొదటి ఆదివారం మిరాకిల్ సండే సర్వీస్ అని ఏర్పాటు జరిగినప్పుడు ఆ ఆరాధనలో వారు పాల్గొనడం జరిగింది. వచ్చినప్పుడు తాను చాలా వేదనతో వచ్చారంట. అంటే తనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి చనిపోవాలనే మనసు కూడా కలిగి ఉన్నారు. అటువంటి మరి ఇబ్బందుల మధ్యలో వచ్చినప్పుడు మరి దైవజనుల నుండి దేవుడు తనతో మాట్లాడడం జరిగింది ఆ మొదటి సండేనే. తర్వాత మరి నెక్స్ట్ సండే నుంచి తనకు బ్లెస్సింగ్ స్టార్ట్ అని చెప్తున్నారు. వారు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్కి వచ్చిన తర్వాత దైవజనులు ప్రార్థించిన తర్వాత మరి నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయి. మేము ఎప్పుడు 7 సంవత్సరాలుగా వేదన అనుభవిస్తుందంట తను. మరి ఆ వేదనంతా కూడా కొట్టివేయబడింది. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానని వారు సాక్ష్యం ఇస్తున్నారు. మరి వారి హస్బెండ్ ఒక హిందూ అంట. వచ్చేటప్పుడు మరి ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే తను వచ్చేవారు. కానీ తను ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లెస్ అవ్వడం చూసి మరి వారి హస్బెండ్ కూడా తన్ని మరి హృదయపూర్వకంగా ఆరాధనకు తనే స్వయంగా ఇప్పుడు పంపిస్తున్నారని చెప్తున్నారు. కేవలం ఈ యొక్క కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్ ఈ ఆరాధనలో పాల్గొని బట్టే మేము ఇన్ని అద్భుతమైన కార్యాలు పొందుకున్నామని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇన్ని గొప్ప మేలులు వారి జీవితాల్లో చేసిన దేవాది దేవునికి గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెప్దాం.